అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు కోటంరాజు సత్యనారాయణ శర్మ గారు మా నాన్నగారికి శంకర విద్యాలయంలో సహాధ్యాయులు. వాళ్ళిద్దరూ కలిసి వేదశాస్త్రాలు అధ్యయనం చేశారు. ఇక్కడ దగ్గరలో జల్లెళ్ళమూడిని ఒక గ్రామం ఉన్నది. అదొక దివ్యక్షేత్రం. అక్కడ అమ్మ అని ఒక ఆమె ఉన్నది. అందరినీ బిడ్డలుగా భావిస్తుంది. లలిత ఉందో లేదో తెలియదు, వాడు నాకు లలితని చూపించాడు. నవకుశులు వాల్మీకి రాసిన రామాయణాన్ని రాముడి సన్నిధిలో గానం చేసినట్టుగా మహర్షులు రాసిన అమ్మతత్వాన్ని మీరు అమ్మ సన్నిధిలో చెప్పారు. మీరు చాలా అదృష్టవంతులు అని రామకృష్ణ గారు. అమ్మకి చెడ్డవాళ్ళని చూస్తే జాలేస్తుంది, మంచి వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది. నేనేమి చేయడం లేదని అనుకుంటున్నాను. చేయడం లేదంటే మొక్కుబడిగా చేయడం నాకు ఇష్టం లేదు. మక్కువ పడి చెయ్యాలి. ఆ చెయ్యాలని నాకు అనిపించట్లా. ప్రసాద్ గారో మరొకరో హాయిగా ప్రదక్షిణాలు చేస్తుంటే వాళ్ళు ఎంత అనుభూతి పొందుతున్నారో నాకు ప్రదక్షిణాలు చేయాలనిపించదే, నాకు పారాయణ చేయాలనిపించదే, నాకు తీర్థయాత్రలు చేయాలనిపించదే అని అనుకునేవాడిని నేను. విద్యుత్తు తీగ నిండా విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇది మన వినియోగంలోకి రావాలంటే ఎక్కడో చోట దాన్ని కత్తిరించి బల్బులోకో ఫ్యాన్లోకో తెచ్చుకోవాలి. నమస్కారం శ్రీమన్నారాయణమూర్తి గారు. అయ్యా నమస్కారం అండి. మరి మీ ఇంట్లో ఆర్ష విద్యా విభూషణులైనటువంటి మీ తండ్రి గారు ఉన్నారు, మరి మీ తాతగారు, వారికంటే పెద్దవారు, వీరంతా కూడా సంప్రదాయ కుటుంబంలో వచ్చినటువంటి వాళ్ళు. మీ వంశంలో సంప్రదాయబద్ధమైన సాహిత్యకారులు, ఆర్ష విజ్ఞాన సంపన్నులు ఎంతోమంది, వాళ్ళ యొక్క వారసత్వం మీకు కూడా అబ్బింది. మీ వంశంలో ఉన్నటువంటి పెద్దలను గురించి, వాళ్ళ యొక్క విధానాన్ని గురించి, వాళ్ళ ఆలోచన సరళిని గురించి మీరు కొంత మీ కుటుంబాన్ని గురించి చెప్పండి. అయ్యా మా వంశంలో 16 తరాల క్రితం మల్లాప్రగడ వీర్రాజు గారని, ఆయన కృష్ణా జిల్లా దివి తాలూకా నంగేగడ్డ గ్రామానికి కరణంగాను మాకు ఒక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయానికి ధర్మకర్తగాను, వంశపారంపర్యపు ధర్మకర్తగా ఆయన మొట్టమొదటి ధర్మకర్తగా ఉండేవారు. ఆయన జమాబందీకి గోల్కొండ వెళ్ళి అక్కడ వీరభద్రుడి విగ్రహం లభిస్తే తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి పరమేశ్వర సేవ చేస్తూ ఉండే సంప్రదాయం ఉంది. తర్వాత తరాల వాళ్ళంతా కూడా ఆ సేవ అలాగే కొనసాగిస్తూ వచ్చారు, ఇటు కరణీకాన్ని అటు ధర్మకర్తృత్వాన్ని. మా దేవాలయంలో స్వామివారి పేరు నరేంద్ర స్వామి, రాజరాజ నరేంద్రుడి కాలంలో ప్రతిష్ఠింపబడ్డ శివాలయం అని. ఆ అమ్మవారి పేరు బాలాత్రిపుర సుందరి. ఆ అనుచారంగా వచ్చే ఈ విధానంలో మా నాన్నగారికి అమ్మవారి యందు భక్తి బాగా చంచలంగా కలిగి ఎప్పుడూ నంగేగడ్డలో మా స్వగ్రామంలో ఆ దేవాలయంలో బాలాత్రిపుర సుందరి అమ్మ సన్నిధానంలో కూర్చోవడం, ఆయన ఒక అలౌకికమైన అనుభూతిని పొందుతూ ఉండడం ఆయనకు అలవాటుగా వచ్చింది. జమ్మలమడక మాధవరామ శర్మ గారి శిష్యరికంలో సాహిత్య విద్యను అధ్యయనం చేసి సాహిత్య విద్యా ప్రవీణులుగా, శ్రీ విద్యా మంత్రజ్ఞులుగా వారు తమ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అట్లాంటి వ్యక్తికి ఈ శాక్తేయమైన విధానాల పట్ల, శాక్తేయ సాహిత్యం పట్ల మంచి అవగాహన కలిగింది. సాహిత్య విద్యతో పాటు ఆధ్యాత్మిక వాంగ్మయం, ఆర్ష సంప్రదాయం, రామాయణ భారత భాగవతాలు మొదలైన గ్రంథాల మీద చక్కని అవగాహన, వాటితో పాటు వాటిని జనసామాన్యానికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రవచనం చేయడం, ఇలా వస్తూ క్రమంగా లలితా సహస్రం పట్ల, శాక్తేయమైన విధానం పట్ల అభిరుచి, అందులో విశేషమైన కృషి సాగిందండి. ఆ వారసత్వమే అమ్మ అనుగ్రహంతో మాకు కూడా, మా కుటుంబానికి నా దాకా అది ప్రవహిస్తూ వస్తుంది. చాలా సంతోషం అండి. అమ్మ అంటే మీరెవరు, మీరేమిటో తెలియని రోజుల్లోనే అమ్మ మీ నాన్నగారిని గురించి కేశవ శర్మ గారు విశాఖపట్నంలో లలితా సహస్రనామం వ్యాఖ్య చెప్పించాలనుకుంటే, ఒరే బందర్లో మల్లాప్రగడ శ్రీరంగారావు గారు ఉన్నారు, వారిని పిలిచి చెప్పించుకోండిరా, వారు చాలా బాగా చెప్తారు అని చెప్పింది. అంటే అమ్మను అంత క్రితమే చూశారా మీ నాన్నగారు, లేక అమ్మ ఆయన యొక్క ఇది ఎట్లా విన్నది, ఎట్లా పరిచయం ఏర్పడింది మీ నాన్నగారికి ముందరగా? ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. నాన్నగారు బాపట్లలో
భావనారాయణ స్వామి దేవాలయంలో దేవీ భాగవతంపై ప్రవచనాలు చేయడానికి వచ్చారు. వారు ధారావాహికంగా 24 రోజులు 40 రోజులు అట్లా చెప్తూ ఉండేవారు. కోటంరావు సత్యనారాయణ శర్మ గారు మా నాన్నగారికి శంకర విద్యాలయంలో సహాధ్యాయులు చిన్నప్పుడు. వాళ్ళిద్దరూ కలిసి వేదశాస్త్రాలు అధ్యయనం చేశారు. వారు ఇక్కడ దగ్గరలో జల్లెళ్ళమూడిని ఒక గ్రామం ఉన్నది. అది ఒక దివ్యక్షేత్రం. అక్కడ అమ్మ అని ఒక ఆమె ఉన్నది. అందరినీ బిడ్డలుగా భావిస్తుంది. ఒకసారి నీలాంటి వాడు ఆమెను చూస్తే బాగుంటుంది అన్నయ్య అని ఆయన అడిగారు. వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు. అదే నాన్నగారు కాదనలేదు, ఇద్దరు వచ్చారు. వస్తే ఏం చెప్తున్నావు నాన్న గుళ్ళో అని అమ్మ అడిగింది. దేవి భాగవతం చెబుతున్నాను అమ్మ అని నాన్నగారు సమాధానం చెప్పారు. చెప్తే అమ్మ అడిగింది, ఏదో లలితాదేవి అంటారు కదా, 4 మాటలు చెప్పు నాన్న. మా నాన్నగారు ఏదో తనకు తోచిన భావాలేవో తాను సాధించిన విద్యా సాధన ఆధారంగా చెప్పారు. అప్పుడు అమ్మ అన్న మాట, లలిత ఉందో లేదో తెలియదు, వాడు నాకు లలితని చూపించాడు అన్నది. లలితా స్వరూపిణి అయిన అమ్మ లలిత ఉందో లేదో తెలియదు అనడం, వాడు నాకు చూపించాడు అనడం, ఇది కేవలం ఆయన యందు అమ్మకు కలిగిన అపారమైన అనుగ్రహం అని అనిపిస్తుంది. ఆ సందర్భంలోనే పక్కనే ఉన్న కొండమీద రామకృష్ణ గారు ఒక గొప్ప మాట చెప్పారు. లవకుశులు వాల్మీకి రాసిన రామాయణాన్ని రాముడి సన్నిధిలో గానం చేసినట్టుగా మహర్షులు రాసిన అమ్మతత్వాన్ని మీరు అమ్మ సన్నిధిలో చెప్పారు. మీరు చాలా అదృష్టవంతులు అని రామకృష్ణ గారు మా నాన్నగారిని గురించి వ్యాఖ్యానించారు. అమ్మ అన్నది, రామకృష్ణ చెప్పింది నేను అన్ని సందర్భాల్లో ఒప్పుకోను, కానీ ఇది మాత్రం పూర్తిగా 100% నిజని చెప్పాడు రా అని చమత్కారంగా చెప్పింది. అంటే ఆమె ఆనందాన్ని తట్టుకోలేక ఆ తర్వాత లలితా సహస్ర ప్రవచనాలు చేయించడం, జల్లెళ్ళమూడిలో కూడా అవి చేయించడం, తర్వాత చాలా ప్రదేశాల్లో నాన్నగారు లలితా సహస్రం మీదే ధారావాహికంగా 40 రోజులు అట్లా ప్రవచనాలు చేయడం. విజయవాడలో, మద్రాసులో దాదాపు దేశంలో కొన్ని వందల ప్రసంగాలు చేశారు. క్రమక్రమంగా ఆయన్ని కూడా ఇతరులు రామాయణ భారతాలు అడగడం మానేసి అవి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి, లలిత మీద ప్రవచనం చేసేవాళ్ళు మాకు తక్కువ, ఒక్కొక్క నామానికి మీరు చేస్తున్న వివరణ సామాన్యులకు బాగా అర్థమయ్యే తీరులో ఉంది అనడం, తర్వాత ఆ పుస్తకాన్ని అచ్చువేయాలనే ఆలోచన కలగడం, ఇలా జరిగింది. ఈ మధ్యకాలంలో లలితా సహస్రాన్ని గురించి అర్థం చెప్పించుకోవాలి అని కేశవ శర్మ గారు కోరినప్పుడు, ఎప్పుడో దేవి భాగవతం చెప్పడానికి వచ్చి బాపట్ల నుంచి జల్లెళ్ళమూడి వచ్చి 5 నిమిషాలు మాట్లాడినప్పుడు కలిగిన అనుభూతిని మనసులో పెట్టుకుని అమ్మ ఊరు పేరు అన్నీ సరిగ్గా గుర్తుపెట్టుకుని, బందర్లో రంగారావు గారిని ఒక ఆయన ఉన్నారు, మల్లాప్రగడ వారు, ఆయన్ని పిలిచి చెప్పించుకోండిరా అని కేశవ శర్మ గారికి చెప్పడం జరిగిందండి. అట్లా మేము అమ్మ కుటుంబానికి దగ్గరై అమ్మ ఆశీస్సులు మా కుటుంబం అంతా పొందాం. అయితే మీరు ఎక్కడో బందర్లో చదువుకున్నవారు, ఆ తర్వాత ఎక్కడో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నవారు, మీరు ఇక్కడికి జిల్లెళ్ళమూడి కాలేజీలో ఉద్యోగానికి రాకపూర్వం అమ్మను గురించి విన్నారా? అమ్మ దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా? ఏంటి మీ అనుబంధం అమ్మతో అంత క్రితం? నేను అమ్మని మొట్టమొదటిసారిగా బందర్లో చూశాను. బందర్లో విన్నకోట ఉదయ భీమరాజు గారు, వారి కుమారులు సూర్యప్రకాశరావు గారు అమ్మ పర్యటన చేసే రోజుల్లో బందర్లో హిందూ కళాశాలలో పెద్ద వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక మీద అందరికీ దర్శనం ఇచ్చింది అమ్మ. ఆ సమయంలో అందరితో పాటు నేను కూడా దర్శనం చేసుకున్నాను. ప్రత్యేక దర్శనం కాదు, సామూహికంగా అందరితో కలిసి నేను కూడా దర్శనం చేసుకున్నాను. అమ్మని గురించి విన్నాను. అయితే నాలో వస్తుతః ఒక లక్షణం ఏమిటంటే, మహాత్ములైన వారిని గురించి వింటే వాళ్ళు ఏదో ప్రబోధం చేస్తే ఆ ప్రబోధం ఏదో తెలుసుకుని చేతైనంత వరకు ఆచరించాలి అనే దాని మీద ఆసక్తి తప్ప, వాళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలని కానీ, ప్రత్యేకించి వాళ్ళకి పాద నమస్కారం చేసుకుంటే ఏదో సత్ఫలితం వస్తుందని కానీ ఇలాంటి ఆలోచనలు లేవు నాకు. వారంటే ఉండే గౌరవం, భక్తి మనసులో ఉండాలి. ఆ భక్తి కూడా మన ఆచరణలో కనపడాలి సాధ్యమైనంత వరకు అని నమ్మినవాడిని. అందువల్ల అమ్మ ప్రబోధాల గురించి చూచాయిగా వారి ద్వారా వీరి ద్వారా వినని పుస్తకాలు ఏం చదవలేదు నేను. అట్లా ఉంటుండగా నాన్నగారు ఈ ప్రవచనాల కోసం వచ్చినప్పుడు పిల్లల గురించి అడిగితే, వాడు విశాఖపట్నంలో చదువుకుంటున్నాడు, ఎంఏ అయిపోయింది, ఏదో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ వేరే ఏదో చదువుకుంటున్నాడు అని చెప్తే, ఇక్కడ ఉద్యోగం చేస్తాడా అని అమ్మ స్వయంగా అడిగి పిలిపించి ఉద్యోగం ఇచ్చింది. ఒక విధంగా అది ఈవేళ నేను చేస్తున్న ఉద్యోగం ఏ కళాశాలలో చేసినా అదే ఉద్యోగం, అదే జీతం, అందులో ఏం మార్పు ఉండదు, అదే పని ఉంటుంది. కానీ జల్లెళ్ళమూడిలో చేయడం వల్ల ఏమైందంటే, ఉద్యోగంతో పాటు నేను ఒక సద్యోగం కూడా పొందానని నేను భావిస్తున్నాను. ఒక అవతారమూర్తి నెలకొల్పిన కళాశాలలో ఉద్యోగం చేయడం అనేది, అక్కడ విద్యార్థులకు, ఆశ్రమ వాతావరణంలో చదువుకుంటున్న విద్యార్థులకు 4 మాటలు పాఠం రూపంలో చెప్పడం అనేది ఒక అదృష్ట విశేషంగా నేను భావిస్తున్నాను. ఇది అమ్మ సన్నిధికి నేను చేరడానికి అమ్మ ఇచ్చిన ఒక అవకాశం అని నేను భావిస్తున్నాను. అట్లా అమ్మ పిలిపించి ఈసారి ఖాళీ వస్తే ఉద్యోగానికి అతన్ని దరఖాస్తు పెట్టమని చెప్పమని అమ్మ అన్నది. నేను దరఖాస్తు చేశాను. సరే, అనుకోకుండా దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థిగా నేనే ఉన్నాను. ఇంటర్వ్యూలో కూడా నా పేరు అభ్యంతరకరం కాని విధంగానే ఎన్నికైంది. ఇదంతా కూడా అమ్మ అనుగ్రహమే తప్ప
ఈ అర్హతలు ఉన్నాయి కాబట్టి అమ్మ పిలవడం కాదు, అమ్మ అనుగ్రహమే మొదటి అర్హత అనేది అక్షర సత్యంగా అనిపిస్తుంది. నిజమే. అంటే అప్పటికే మీకు వివాహం అయిందా? ఉద్యోగంలో చేరే నాటికే? ఉద్యోగంలో చేరే నాటికే వివాహం. అవును. కనుక మీ వివాహానికి అమ్మ రాలేదు? మా వివాహానికి అమ్మ రాలేదండి. అయితే మా మామగారి కుటుంబంలో మొదల నుంచి అమ్మతో అనుబంధం ఉంది. మా వదిన గారి వివాహానికి అమ్మ వచ్చింది. అయితే మా వివాహం నాటికి అమ్మ ప్రయాణాలు చేసే పరిస్థితి దాదాపుగా తగ్గింది. బహుశా ఆ కారణం వల్ల కూడా రాకపోయి ఉండొచ్చు మా వివాహానికి. బాగుందండి. మరి మీరు కాలేజీకి వచ్చారు. కాలేజీకి వచ్చిన తర్వాత అమ్మతో మీ ర్యాపోర్ట్ అంటే ఏదో పిల్లలతోటి మీ కాలేజీ లెక్చరర్లతోటి అమ్మ ఎప్పుడూ కూడా అనుబంధంగా ఉండేది. అమ్మ ఏదైనా చెప్పమని అడుగుతుండేది. అట్లా ఎప్పుడన్నా మీరు అమ్మతోటి సంభాషణ చేశారా? చేస్తే అవి ఎట్లాంటి సంభాషణలు? చాలా సందర్భాల్లో అట్లాంటి సంభాషణలు జరిగాయండి. అధ్యాపకులందరం కలిసి అమ్మ దగ్గర కూర్చోవడం, విద్యార్థులతో కలిసి అమ్మ దగ్గర కూర్చోవడం, తర్వాత ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క అధ్యాపకుడు ప్రధాన బాధ్యత స్వీకరించే అధ్యాపకుడుగా, ఇవాళ ఇన్ఛార్జ్ అంటాం మనం, ఆ పద్ధతిలో ఆ కళాశాలలో నియమం ఉంది. అందులో ఫైనల్ విద్యార్థులకి నేను క్లాస్ టీచర్గా ఉండేవాడిని. అప్పటి ప్రిన్సిపాల్ విఠాల రామచంద్రమూర్తి గారు, ఆయన అభిప్రాయంలో జూనియర్ టీచర్ సీనియర్ క్లాసులకి, సీనియర్ టీచర్ జూనియర్ క్లాసులకి బాధ్యత వహించడం మంచి పద్ధతి అని నమ్మారు ఆయన. అది మొదట్లో నాకు అర్థం కాలేదు, కానీ అది చాలా సరైన విధానం తర్వాత కూడా నాకు అనిపించింది. అందువల్ల ఫైనల్ విద్యార్థులతో ఎక్కువ అమ్మ మాట్లాడుతూ ఉండేది. అందువల్ల ఎక్కువసార్లు నాకు అమ్మ దగ్గర ఉండే అవకాశం కూడా కలిగింది. తర్వాత అమ్మ ఒక సందర్భంలో పైనుంచి కిందికి వచ్చి చాలా కాలం కిందే ఉండిపోయి అందరి ఇళ్ళకి వచ్చిన సన్నివేశం కూడా ఉంది. అప్పుడు విద్యార్థుల హాస్టల్ గదులకు కూడా అమ్మ వచ్చింది. ఆ విద్యార్థులు ఆ చిన్న ఆ పాకల్లోనే, ఆ కాస్త గదుల్లోనే వాళ్ళేవో అన్నీ అడ్డుపెట్టి ప్రతి తరగతిలోనూ కూడా విద్యార్థులు అమ్మకు ఒక చీర కొని, ఆ చీర మార్చుకుని వాళ్ళ పూజ అందుకుని వాళ్ళకి ఆనందాన్ని కలిగించేది. మా తరగతి విద్యార్థులు చేసిన పూజకి అమ్మకి చీర కొనుక్కొచ్చింది నేనే కూడా. మేము బాపట్లలో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. సరిగ్గా దాని ఎదురుగా ఒక షాప్ ఉండేది. అమ్మకు కొనే చీరలని అక్కడ కొనేవారు. అందుకని నేను పరిచయం అయిన తర్వాత ఎవరు అమ్మకి చీర పెట్టినా చాలా చీరలు నా చేతి మీదుగా కొనడం అనేది జరిగింది. మేము పెట్టిన చీర ఒకటే కాకుండా. అట్లా ఈ చీర చాలా బాగుందని పిల్లలకి చూపించి, మీరు పెట్టిన చీర చాలా బాగుంది అన్న, వీడు కొనుక్కొచ్చాడు అని నన్ను చూపించి మురిపంగా అమ్మ మాట్లాడడం. తర్వాత విద్యార్థులు మీకు ఏదైనా కోరుకోండిరా అని అడిగింది. వాళ్ళు మేమేం కోరుకుంటామమ్మా, మాకేం కోరుకోవాలో తెలియదు అన్నారు పిల్లలు. పాపం, ఒరే వాళ్ళ తరఫున నువ్వు కోరుకోరా అంది. నేను అన్నాను, ఏం కోరుకుంటానమ్మా అని బాగా కొంచెం ఆలోచించి, ఒక పని చేయమ్మా, నువ్వు కోరుకోమన్నావు కానీ సరే అవకాశం ఇచ్చావు కదా, 2 కోరికలు కోరతానమ్మా నేను విద్యార్థుల తరఫున అన్నాను. కోరుకోరా అంది. తృప్తి, ధైర్యం ఇవ్వమ్మా విద్యార్థులందరికీ. సంపద ఉన్నా, లేకపోతే అధికారాలు ఉన్నా, విద్య ఉన్నా, పాండిత్యం ఉన్నా, ధైర్యం లేకపోతే వాడు సమాజంలో చలామణి కాలేడు. ధైర్యం ఉంటే విజయాలు సాధిస్తూ ఉంటాడు, కానీ తృప్తి లేకపోతే ఎంత ఉన్నా వాడు బాధపడుతూనే ఉంటాడు. కాబట్టి జీవితంలో ఈ 2 అవసరం అని నేను భావిస్తున్నాను. ఈ 2 ఉంటే అన్నీ ఉన్నట్టే, ఈ 2 లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే నేను అనుకుంటాను. అందుకని తృప్తి, ధైర్యం 2 ప్రసాదించమ్మా అన్నాను. 2 కోరికలే కాదురా, ఈ 2 ఇస్తున్నాను, దాంతోపాటు 2వ కోరికగా ఇది నీకు కూడా ఇస్తున్నాను అంది అమ్మ. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, ఆనందం కూడా కలిగింది. కానీ అమ్మ అన్న మాట తర్వాత నేను పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలిసింది, తోలునోరు కాదు కదా తాలు మాట రావటానికి అని. నిజంగానే నా జీవితంలో చాలా సన్నివేశాల్లో నేను చాలా ధైర్యంగా ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు గొప్ప ధైర్యాన్ని అమ్మ ప్రసాదించింది. జీవితానికి సంబంధించిన ఒడిదుడుకుల్లో అమ్మే కనుక ఆ ధైర్యం నాకు ఇచ్చి ఉండకపోతే నేను ఏమయ్యేవాడినో కూడా నాకు తెలియదు. అట్లాంటి అఖండ విజయాలు ప్రసాదించడానికి కావాల్సిన భూమికగా ధైర్యాన్ని అమ్మ నాకు ప్రసాదించడం. అలాగే చాలా సందర్భాల్లో సంతృప్తి. వేళ చాలామంది ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా నేను చాలా గొప్పవాడిని, నేను ఇంతటి వాడిని, నన్ను సమాజం తగిన విధంగా ఆదరించలేదు, నాకు కావాల్సిన గౌరవం లభించలేదని అసంతృప్తి పడుతూ ఉంటారు. కానీ నేనేమనుకుంటానంటే, నేను నేర్చుకున్న విద్యకి, నాకున్న సామర్థ్యానికి మించిన గౌరవమే సమాజం నుంచి నాకు లభించింది అని నేను భావిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ తృప్తి అనేది కూడా అమ్మ నాకు ప్రసాదించిందని నేను భావిస్తున్నాను. కుటుంబం నుంచి వచ్చిన సంస్కారంతో పాటుగా అమ్మ అనుగ్రహం వల్లనే ఈ ధైర్యం కానీ తృప్తి కానీ నాకు లభించాయని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అందువల్ల ఆ సన్నివేశం ఎప్పుడు నా మనస్సులో జరగని ముద్రగా ఉంటుంది. దీంతోపాటు ఒక మధురమైన సన్నివేశం ఎప్పుడు నా మనస్సులో అమ్మ అనగానే తలుచుకోకుండా ఉండలేని ఒక సన్నివేశం ఉంది. జిల్లెళ్ళమూడి అధ్యాపకులందరూ జిల్లెళ్ళమూడిలోనే ఉండేవారు. అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు విద్యార్థులతో కలిసి భాగస్వాములుగా ఉండేవారు. నేను నా భార్య ఉద్యోగరీత్యా 1 సంవత్సరం కంటే జిల్లెళ్ళమూడి కాలంలో ఉండలేకపోయాను. తర్వాత బాపట్లలో నివాసం ఉండేవారు.
బాపట్లలో ప్రెస్ ఉండేది. అందువల్ల ప్రెస్ వర్క్ నేను చేస్తూ సంస్థకి నేను సేవ చేస్తున్నాననే సంతృప్తి పొందేవాడిని. రామకృష్ణ అన్నయ్య ప్రెస్ వర్క్ అంతా నాకు అప్పగించారు. నేను పత్రిక కానీ ఇంకా ఇతరమైన కార్యక్రమాలు కానీ చూస్తుండేవాడిని. ఆ రోజుల్లో మరి ఫోన్లు అవి లేవు కాబట్టి ఆవిడేమో పొన్నూరు వెళ్ళొచ్చేది, నేను జిల్లేళ్ళమూడి నుంచి వచ్చేవాడిని. ఆ వ్యాన్లో వచ్చి ప్రెస్ దగ్గరే దిగి అవసరమైన ప్రెస్ పని చూసుకుని ఇంటికి వెళ్ళేవాడిని. మేము ఉన్నది ఇద్దరిలో ఒకళ్ళకి వంట చేయాలా, ఇద్దరికి వంట చేయాలా, ఒకరోజు జిల్లేళ్ళమూడి ఆగిపోయేవాడిని. అది తెలియక 6:30 అలా అయిపోతే చీకటి పడితే తను ప్రెస్కి వస్తూ ఉండేది. సరే కొద్దిగా ప్రెస్ వర్క్ ఆమెకు కూడా అనుభవం ఉండడంతో అయిపోవస్తుందని ఓ గ్యాలీ తన చేతికి కూడా ఇచ్చాను. ఇద్దరం ప్రూఫ్లు అవి చూసాం. ఇక వెళ్ళిపోదాం అనుకుంటుండగా జీప్ ఆగింది వాకిట్లో. డ్రైవర్ వచ్చాడు లోపలికి ప్రెస్లోకి. లైట్లు వెలుగుతున్నాయి ఏమిటి రాత్రి 7 అని చూస్తే చాలా ఆశ్చర్యకరంగా అమ్మ వచ్చిందండి, ఎవరున్నారు మీరున్నారా అన్నాడు. అమ్మ అనేప్పటికీ మా ఆవిడ పరమానందం పడిపోయి వెళ్ళింది. అమ్మ ఇలా విలాసంగా ఓ పువ్వు చేత్తో తిప్పుతోంది. అందరికీ తెలుసు అమ్మ ఇలా చాలా విలాసంగా తిప్పుతుంది ఆ పువ్వుని. ఆ పువ్వుకున్న సౌందర్యం అమ్మ తిప్పడం వల్ల వచ్చిందా కూడా తెలియదు. ఆ పువ్వు మా శ్రీమతి చేతిలో పెట్టింది. ఈవిడ మహా ఆనందపడిపోయింది. వెనకాల నేను వచ్చాను. నేను కూడా చేయి చాచాను. పువ్వు, అరటిపండు, కొబ్బరి ముక్క ఇస్తుందని. ఈ లోపల జనం వచ్చేస్తారు, ప్రెస్లో వాళ్ళు వస్తారు. ఇంకెవరైనా జనం వస్తే కంట్రోల్ చేయడం కష్టం. వసుంధరక్కయ్య కానీ అన్నయ్య కానీ పక్కన లేరని డ్రైవర్ని జీపు కదలనిమ్మంది అమ్మ. జీపు కదిలింది. నేను చేయి చాచాను. అమ్మ ఇలా చేయి పెట్టింది. నా బుగ్గల మీద ఆ వేళ్ళు అలా కదిలిపోతున్న జీపులో ఇలా రాసుకుంటూ వెళ్ళాయి. ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలైనా ఆ అనుభూతి నాకు అమ్మ ఇప్పుడే తన చేత్తో ఇలా నిమిరినట్టుగా ఆ వెచ్చని స్పర్శ, ఆ ప్రేమ, అమ్మ ప్రేమ స్పర్శ మొట్టమొదటిసారి అమ్మ సన్నిధిలో ఉన్నప్పుడు అమ్మ నా వీపు మీద చేయి వేసినప్పుడు ఒక విద్యుత్ ప్రవాహం నాలో కదిలి జలజల నేను ఏడ్చి నాలో ఏమైనా కల్మషాలు ఉంటే అవి అమ్మ కరిగించిందేమో అనిపించిన అనుభూతి మళ్ళీ అమ్మ అలా తాకినప్పుడు ఈ రోజుకి ఆ అనుభూతి నా మనస్సులో ఉండి ఎప్పటికప్పుడు నేను వెన్నంటి ఉన్నానని ఒక గొప్ప ధైర్యాన్ని, ఒక ఊరటని, ఒక మనశ్శాంతిని, ఒక ప్రశాంతతని అమ్మ ఎప్పుడూ ప్రసాదిస్తోంది. నేనేమైనా జీవితంలో మంచి పనులు చేసి ఉంటే వాటికి ఆ అనుగ్రహమే కారణమని ఒక గొప్ప నమ్మకం, పరిపూర్ణమైన నమ్మకం నాకు దానివల్ల కలుగుతుంది. మీరు కాలేజీ పాఠాలు చెప్పడంతో పాటు సరే ప్రెస్ వర్క్ కూడా దానికి అనుగుణంగా, ఎందుకంటే అన్ని అంగాల్లో అమ్మ యొక్క విభాగాల్లో ప్రెస్ కూడా ఒక విభాగం కనుక దాంట్లో కూడా మీరు పనిచేశారు. ఇట్లా ఏదైనా అన్నపూర్ణాలయానికి కానీ, మరి వైద్యాలయానికి కానీ, లేకపోతే వృద్ధాలయానికి కానీ బాల పాఠశాలలు పెట్టారు వాళ్ళు అప్పుడు, కాన్వెంట్లు అంటూ. ఇట్లాంటి వాటిట్లో మీ సహాయం ఏమన్నా వాళ్ళు తీసుకున్నారా ఎప్పుడన్నా? అంటే నేను కళాశాల నిర్వహణలో సరే అధ్యాపకుడిగా నా విధులు నిర్వహించడంతో పాటుగా సంస్థకి సంబంధించి విద్యార్థులు చేసే పనుల్లో వాళ్ళకి మార్గదర్శకంగా ఉండడం, సేవా కార్యక్రమాలు, మీరు అన్నట్టు ప్రెస్లో వాంగ్మయ సేవగా భావించి వాంగ్మయ స్వరూపిణి అమ్మకు వాంగ్మయ సేవ అనే భావంతో పుస్తకాలు వచ్చి వేయడంలో చాలా పాత్ర నాది చాలా ఉన్నది. వీటితో పాటుగా నేను అమ్మ కార్యక్రమాల నిర్వహణకి కావలసిన విరాళాలు సేకరించే బృందాల్లో నేను చాలా తిరిగాను. మా మిత్రులు సత్యనారాయణమూర్తి గారితో కలిసి మొట్టమొదటిసారిగా నేను విరాళాలు సేకరించడానికి వెళ్ళడం. అప్పుడు చాలా విచిత్రంగా మేము ఇద్దరం ఉండేవాళ్ళం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇద్దరం కూడా వెళ్ళి విరాళాలకు వెళ్ళాం. అమ్మ వాడు వాళ్ళ ఆవిడతో కలిసి కూడా విరాళాలకు వెళ్ళాడురా పాపం అని అన్నది. ఒక గొట్టిపాడని ఒక ఊరు వెళ్ళాం, ప్రతిపాడు దగ్గర. ఒక 5 మైళ్ళు నడిచి వెళ్ళాలి. నడిచి వెళుతుంటే చెప్పు తెగిపోయింది. కొత్త చెప్పులు కొనుక్కుంటే చెప్పులు కరిచాయి. ఆ కరిచిన చెప్పులతోనే నడవడం. అది ఆ కరిచింది ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక పట్టీ వేసుకుంటే, ఒక బ్యాండేడ్ లాంటిది, అమ్మకి తెలియకూడదని వచ్చి అది పంచె పైకల్లా కప్పుకుంటే ఆ పట్టి చెప్పులు కరిచాయి కదా నాన్న అని ఎవరు చెప్పారు అమ్మకి? ఇట్లా చిత్రమైన అనుభూతులు. మీ వెంట నేను ఉన్నాను అనే భావాన్ని అమ్మ చాలాసార్లు కలిగించడం. కొన్ని నేను అనుకోవడం, నా ద్వారా ఏదో విరాళాలు ₹1 రావచ్చు, ₹2 రావచ్చు, అది విషయం కాదు. ఈ సేకరణలో ఒక అనుభవం వస్తుంది. మనల్ని చూసి ఎవరో ఇచ్చారంటే మనల్ని చూసి ఇచ్చారనే అహంకారం మనకు లేకుండా ఉండడానికి, ఎవరైనా ఇవ్వకుండా తిరస్కరిస్తే అది బాధ కలగకుండా మనం తట్టుకోవడానికి జీవితంలో ఒక సాధనగా అమ్మ ఈ విరాళాలు సేకరించడానికి పంపించిందే తప్ప మనం తీసుకొచ్చే రూపాయితోనే ఏదో నడుస్తుంది అనేది కాదు అని ఆ రోజుల్లోనే నాకు అవగాహన కలిగాక ఎవరో అడిగితే చేశాను సంస్థ తరఫున, అలా కాకుండా స్వచ్ఛందంగా నేను కూడా ఏమైనా చేయగలనా అనే అభిప్రాయం ఏర్పడి నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని నేను కొంత విరాళ సేకరణ రకరకాల విభాగాలకు చేయడం. తర్వాత ఉద్యోగంలో చేరిన రోజు మేమిద్దరం అనుకున్నాం ఎప్పటికైనా ₹1,00,000 అమ్మ సంస్థకి ఇవ్వాలి అని. అది మాకు అవకాశం కలిగిన తర్వాత వేరువేరు విభాగాలకి మొత్తం అంతా కలిపి ₹1,00,000 వివిధ విభాగాలకు అక్కడ జరుగుతున్న అనేక రకాల సేవా విభాగాలు, ప్రధానంగా అన్నపూర్ణాలయం మిగతావి, అట్లా ఇవ్వడం కూడా జరిగింది. దానికి నాకేమిటంటే నాకున్న అభిమానంతో పాటుగా నన్ను మించిన భక్తి మా శ్రీమతికి ఉండడంతో ఆ కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆ అవకాశం కూడా నాకు కలిగింది. ఈ వివాహ బంధం కూడా ఇలా ఏర్పరచడం కూడా అమ్మ అనుగ్రహమే అని నేను భావిస్తాను. అందువల్ల ఎక్కువ చేయగలిగాను. ఉద్యోగపరంగా కుటుంబ పరంగా కూడా నాకు అవకాశం బాగా ఉన్నది.
ఇప్పటికైనా నేను ఏదైనా విరాళానికి వెళ్తున్నా ఇంకోటి ఉన్నా కుటుంబం యొక్క సహకారం ఉంటేనే చేయగలుగుతున్నాను. గత సంవత్సరంలో కూడా చాలా విభాగాలకి ధాన్యాభిషేకానికి కానీ ఇతరమైన విభాగాలకు కానీ కళాశాల నిలబడడానికి రామబ్రహ్మం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్పస్ ఫండ్ వసూలు చేయడంలో కానీ అంతకుముందు శరత్చంద్ర గారి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 65,000 రూపాయలు నేను విద్యా పరిషత్తు కోసం విరాళంగా సేకరించగలగడంలో కానీ కేవలం జిల్లెళ్ళమూడి పరిచయాలు కాని వ్యక్తుల దగ్గర నుంచి జిల్లెళ్ళమూడి సోదరులు కాక జిల్లెళ్ళమూడి గురించి ఏమీ తెలియని జిల్లెళ్ళమూడి చూడని వాళ్ళు కూడా ఇచ్చారు. నా మీద ఉండే నమ్మకంతో నేను చెప్పింది యథార్థం, ఇతడు యథార్థమే చెప్తున్నాడు, అక్కడ మంచి పనులే జరుగుతున్నాయన్న విశ్వాసంతో. తర్వాత జిల్లెళ్ళమూడి వచ్చిన వాళ్ళు కొందరున్నారు. దాదాపుగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు నా ద్వారా ఏ విధంగా అయినా విరాళం అందే అవకాశం అమ్మ నాకు అనుగ్రహించిందని భావిస్తున్నాను. సాహిత్య రంగంలో మీరు సేవ చేస్తున్నారు. మీ తండ్రి గారు కానివ్వండి, మీ మామగారు కానివ్వండి, ఇద్దరూ ఆ రంగంలో బాగా ప్రసిద్ధి వహించినటువంటి వారు. ఆయన డాక్టర్గా, మీ మామగారు డాక్టర్గా ప్రసిద్ధుడైనప్పటికీ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చాలా గ్రంథాలు రాశాడు. వేటి మీదనే రానియండి, ఆ గ్రంథాల ముద్రణ విషయంలో కానివ్వండి, ఆ గ్రంథాల వ్యవహారంలో కానివ్వండి, మీ సహాయ సహకారాలు మీ నాన్నగారు కానీ మీ మామగారు కానీ ఏమన్నా తీసుకున్నారా? మా మామగారి పుస్తకాలన్నీ మా వివాహానికి ముందే అచ్చయ్యాయి. వారు చీరాల్లో అచ్చు వేసుకోవడం, జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధిలో వాటి ఆవిష్కరణలు జరగడం జరిగింది. మా మామగారు ప్రధానంగా కవి. ఆయన పండితుడు కాదు, పాండిత్యాంశం కంటే కవి అంశం ఎక్కువ ఆయనలో. మా నాన్నగారు ప్రధానంగా పండితులు. ఆయనలో కవి అంశం తక్కువ, పండిత అంశం చాలా ఎక్కువ. అందుకని విశ్లేషణ, వివరణ, వ్యాఖ్య మార్గంలో వీరి సాహిత్య సేవ నడిచింది. సృజనాత్మకమైన కవిత మా మామగారి ద్వారా వెలువడింది. అయితే మా మామగారు చివరి దశలో అనారోగ్య కారణంగా కొడుకులు లేనందువల్ల కూతుళ్లలో ఆఖరి కూతురు మా శ్రీమతి కావడంతో మా దగ్గర ఉన్నారు. అప్పుడు ఆయన పుస్తకం రాశారు, యోగ సంగ్రహం అనే పేరుతో. యోగాన్ని చాలా సరళమైన భాషలో కవిత్వంగా రాశారు. నేను ఎప్పుడు సభలకు వెళుతూ ఉంటే మా శ్రీమతి అడుగుతూ ఎక్కడికి వెళ్ళారు మీ వారు అంటే ఏదో పుస్తకావిష్కరణ అని చెప్తూ ఉండేటప్పుడు, పుస్తకావిష్కరణలు ఇంత వైభవంగా ఇంత విశేషంగా జరుగుతాయా నాకు తెలియదే అని అడిగారు ఆయన. ఎందుకు జరగబట్టి మనం జరుపుదామని మేమిద్దరం అనుకుని మేమిద్దరం కలిసి వారి పేరుతో ఒక సమితిని ఏర్పాటు చేసి ఆ పుస్తకావిష్కరణ జరిపాం, యోగ సంగ్రహం. దానికి మా నాన్నగారు పీఠిక రాయడం, మా నాన్నగారి అధ్యక్షతలో అది జరగాలని మా మామగారు కోరుకోవడం, అది పొన్నూరులో చాలా మంచి స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మా మామగారికి పరిపూర్ణమైన ఆనందాన్ని, సంతృప్తిని కలిగించే విధంగా జరిగింది. ఆయన ఏ పుస్తకం రాసినా ఒక మాట చెప్తూ ఉండేవారు, మాతృశ్రీ ప్రసాద లబ్ధ కవితాధూరిణి ఉండి అని. యార్లగడ్డ రాఘవయ్య గారి కవిత్వం చూసి ఆయన ఉత్తేజితులయ్యారు. అమ్మ దగ్గరికి చేరి, కళ్ళు లేని గుడ్డివాడికి ఇంత గొప్ప కవిత్వం ఇచ్చావు, నాకు కళ్ళున్నాయి, విజ్ఞానం ఉంది, నా కవిత్వం ఎందుకు ప్రసాదించవమ్మా అని అమ్మని ప్రార్థించారు. మరి ఆయన ప్రార్థన అమ్మ విన్నదే అని ఆయన నమ్మారు, ఆయన అనుభూతి పొందారు. అందువల్ల చాలా అద్భుతమైన కవిత్వం. వ్యాకరణ శాస్త్రాన్ని, అలంకార శాస్త్రాన్ని వ్యాఖ్యానిస్తూ ఆ వ్యాఖ్యలకి ఉదాహరణగా అమ్మ వాక్యాలో లేకపోతే అమ్మ జీవితానికి సంబంధించిన సంఘటనలో చెప్పి వ్యాకృతి, అలంకృతి అనే పేరుతో, అసలు అమ్మ అనే పేరుతో ఆయన రాసిన మనసా అమ్మ పదాబ్జములు హృదయ సీమని నిలిపి పూజింపుమా అనే ఆ పద్య రచన, అది ఏదో ఒక గుండె లోతుల్లో నుంచి దూసుకొచ్చినట్టుగా ఉండే ఒక చాలా పరమాద్భుతమైన రచన. ఒక ఆనంద పారవస్యం పొంది ఒక దివ్య అలౌకికమైన అనుభూతిలో ఉంటే తప్ప ఒక కవి నుంచి అలాంటి రచన వెలువడదు. అలాగే మా మామగారు రాసిన పాటల్లో లాలిశ్రీ మాతృమూర్తి అనే పాట అమ్మకి చాలా ఇష్టమైన పాట. లాలి పాటల్లో ఆ పాట పాడుతుంటే అమ్మ దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తూ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పాడించుకుని వింటూ ఉండేది అని మన విజయక్కయ్య చెప్పినప్పుడు నేను చాలా ఆనందించాం మేము. ఇట్లా మాకు రెండు కుటుంబాల నుంచి కూడా ఇటువైపు అటువైపు కూడా అమ్మ సేవ చేసుకునే భాగ్యం కలగడం, వాంగ్మయ పరంగా అమ్మను సేవించుకునే అవకాశం కలగడం కూడా ఒక అదృష్ట విశేషంగా నేను భావిస్తున్నాను. అమ్మ హైమను దేవత చేసింది. నాకు సంబంధించినంత వరకు నేను హైమను చూడలేదండి. నాన్నగారిని కూడా నేను చూడలేదు భౌతికంగా. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చే నాటికే నాన్నగారు భౌతికంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాతనే నేను వచ్చాను. ఒక జన్మదినోత్సవానికి మా నాన్నగారు పాలకొల్లులో గోపి గారు ఉండేవారు. గోపి గారు, మా నాన్నగారు, నేను కలిసి, మీరు కూడా ఉన్నారు ఆ సభలో, పేరాల భరత శర్మ గారు అవధానం చేయడానికి వస్తే భరత శర్మ గారు వెంట మొదటిసారి నేను జిల్లెళ్ళమూడి రావడం, అమ్మ జన్మదినోత్సవం ఆ సందర్భంగా ఈ అవధానం. మర్నాడు రాఘవరావు మామయ్య గారి అమ్మాయి స్వాతి వివాహం. ఆ సందర్భంగా నేను జిల్లెళ్ళమూడి మొదటిసారి వచ్చాను. అప్పటికి నాన్నగారు లేరు. నాన్నగారిని గురించి, హైమల గురించి వినడం తప్ప వారిని చూడలేదు నేను. అయితే నాన్నగారిని గురించి తరచుగా చాలా ఎక్కువగా కళాశాలలో చెప్తూ ఉండేవారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఆయన చాలా ఉత్సాహం చూపించేవారని, అధ్యాపకులతో విద్యార్థులతో కలిసి ఆటలు ఆడుతుండేవారని, మమేకంగా కలిసిపోయేవారని వినడం తప్పితే వారిని చూడలేదు నేను.
అయితే నా ఆలోచన విధానం మీద అమ్మ ప్రభావం చాలా ఉంది. మా నాన్నగారి గురించి నాకు తెలియదు, కానీ అమ్మ ప్రభావం చాలా ఉంది. మా నాన్నగారు సంప్రదాయ సాహిత్యవేత్త. నేను ఒక తరం మారితే మారినందువల్ల తరం మారితే తరహా మారుతుంది అంటారు కాబట్టి కొంత ఆలోచనలో నాలో కూడా కొంత మార్పు ఉంది. ఆయన దగ్గర నుంచి సంప్రదాయబద్ధంగా తీసుకున్న విద్యని నా ఆలోచనని జోడించి నేను లోకానికి అందించే ప్రయత్నం ఈ తరానికి సరిపోయేట్టు చేయాలని చేస్తున్నాను. ఈ చేసే దాంట్లో అమ్మ ప్రభావం నా మీద చాలా ఉందని నాకు అనిపిస్తుంది. నన్ను అమ్మని గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది మిత్రులు ఇది అమ్మ ప్రభావంతో మీకు వచ్చిన ఆలోచన అని చెప్పారు. అంటే పురాణ గాథల్లో, ఇతిహాస సన్నివేశాల్లో వాటిని విశ్లేషించుకునే తీరులో అమ్మ చెప్పిన సూక్తుల యొక్క ప్రభావం, అమ్మ సన్నిధిలో ఉండడం వల్ల ఆ తత్వాన్ని గురించి నాకు ఏర్పడ్డ అవగాహన, ఇది బాగా అర్థం చేసుకోవడానికి నాకు బాగా ఉపకరించింది అని అనిపిస్తుంది. అందువల్లే చాలా సందర్భాల్లో ఈ పురాణ ఇతిహాసాలను విశ్లేషించే సందర్భంలో నాకు అమ్మ వాక్యాలు కానీ అమ్మ సన్నిధిలో జరిగిన సన్నివేశాలు కానీ జ్ఞాపకానికి వస్తాయి. ఇక రేపో మాపో యుద్ధం ప్రారంభం కాబోతోంది అనగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వ్యాస మహర్షి వచ్చాడు. ఇప్పటికీ యుద్ధాన్ని ఆపడానికి నీ చేతుల్లో అవకాశం ఉన్నదయ్యా అని సలహా ఇచ్చాడు. కానీ తప్పించుకునే దృష్టి కలిగిన ధృతరాష్ట్రుడు ఆ పనులు పాకం తప్పై నా చేతుల్లో ఏం లేదు, నా వల్ల కాదు అన్నాడు. ఇది భారతంలో ఉన్న సన్నివేశం. దీన్ని విశ్లేషిస్తున్నప్పుడు నాకు చటుక్కున అమ్మ వాక్యం ఒకటి స్ఫురించింది. వేదిక మీద వచ్చిన స్ఫురణ నాకు, మంచివాళ్ళని చూస్తే చెడ్డవాళ్ళని చూస్తే జాలేస్తుంది, మంచివాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది అంది అమ్మ. నేను ఈ వాక్యం విని ఆశ్చర్యపోయాను మొదటిసారి. నాకైతే మంచివాళ్ళని చూస్తే గౌరవం కలుగుతుంది, చెడ్డవాళ్ళని చూస్తే ఒళ్ళు మండుతుంది. కానీ అమ్మకి చెడ్డవాళ్ళని చూస్తే జాలేస్తుంది, మంచివాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది. ఏమిటి, నాకైతే మరి గౌరవం కలుగుతుంది కదా మంచివాళ్ళని చూస్తే, అమ్మకి ఏడుపు ఎందుకు వస్తుంది అంటే, ఈ మంచితనం వల్ల వాళ్ళు త్యాగమూర్తులుగా అయిపోయి బాధలు పడుతున్నారు కదా, అమ్మకి ఏడుపు వస్తుంది. చెడ్డవాళ్ళని చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది, అమ్మకి జాలి ఎందుకు వేస్తుంది అంటే, నేను సామాన్య మానవుడిని కాబట్టి వాడు చెడ్డగా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. నాలో ఎంత చెడ్డతనం ఉందో నేను ఆలోచించలేను. ఎదుటివాడి చెడ్డతనం చూసి నాకు కోపం వస్తుంది. కానీ అమ్మ చెడ్డతనం వల్ల వాడు నష్టపోతాడు కదా చివరికి అని చెడ్డవాడి మీద అమ్మకు జాలేస్తుంది. ఇది మహాత్ముల లక్షణం అని అనుకున్నాను. భారతం చదువుతుంటే సరిగ్గా వ్యాసుడు చెడ్డవాడైన ధృతరాష్ట్రుడి మీద జాలిపడ్డాడు. ఆగ్రహించలేదు, శపించలేదు, శఠించలేదు. సరే, నీ కర్తవ్యం నీకు గుర్తు చేశాను, నువ్వు బాధపడకు, నా కర్తవ్యం నేను చేస్తాను, నీకేం కావాలో కోరుకో, ఒక వరం ఇస్తానన్నాడు. సరిగ్గా అక్కడ ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది, మహాత్ములంతా అలా చూస్తారు, వ్యాసుడు అలా చూడగలిగాడు. ఇలా ఇది ఒక ఉదాహరణ. ఇలా రామాయణ భారత కథల్లో ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో అమ్మ స్ఫురణ నా మీద చాలా అద్భుతంగా పనిచేసి, లోకం నుంచి కూడా సమాజం నుంచి కూడా ఈ ప్రసంగాలు విన్న వ్యక్తులు ఈ విశ్లేషణ మాకు చాలా వినూత్నంగా ఉంది, ఈ సమన్వయం చాలా కొత్తగా ఉందని వాళ్ళు చాలా ఆనందించిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా వాళ్ళు ఆనందించిన సందర్భాల్లో దాదాపు 90% అమ్మ ప్రభావం వల్ల వచ్చిన విశ్లేషణ, ఒక 10% ఏదో నేను నా తెలివితో వచ్చిందని వేరుగా చేసి అనుకున్నప్పుడు, ఈ తెలివి కూడా అమ్మ ఇచ్చిందే కాబట్టి, మేధారూపంలో ఉన్నది అమ్మే కదా ప్రతి ప్రాణిలో సంప్రదాయం ప్రకారం. ఆ విశ్వాసం, ఆ అనుభవం, అమ్మ ఇలాంటి ఒక అనుభవాన్ని కలిగించి, ఇటు విద్యారంగం నా నుంచి వేరు కాకుండా నేను చేసే ప్రవచనాలు కూడా నాకు అమ్మతత్వాన్ని అవగాహన చేసుకోవడానికి, ఈ విద్య ఆధారంగా అమ్మని అర్థం చేసుకోవడం, అమ్మ ఇచ్చిన విజ్ఞానం ఆధారంగా ఈ విద్యను అర్థం చేసుకోవడం, రెండు పరస్పర పూరకంగా నాకు చాలా ఉపయోగపడ్డాయని, అవి సమాజానికి ఎంత అందాయో తెలియదు కానీ నాకు చాలా ఉపయోగించాయని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటానండి. అమ్మ సాధనాపరంగా ఏమీ చెప్పలేదు అని లోకంలో ఒక అపప్రథ ఉన్నది. బాగా అన్నారు, చక్కని మాట వాడారు. నిజానికి అమ్మ చేసేదంతా సాధన అని చెప్పింది, అది అటు ఉంచండి. మనం చేసేది ఏదైనా సాధనే అని చెప్పింది. అంటే లోక దృష్టిలో ఏంటంటే ఏదో మంత్రం తీసుకొని సాధన చేయటమో ఏదో చేయటమో ఇట్లాంటి ఆలోచనే ఉంటుంది. ఆ దృష్టితో అమ్మ యొక్క మాటలను కానివ్వండి, అవగాహనను కానివ్వండి, అమ్మాయి చూపించినటువంటి ఆదరణ కానివ్వండి, మీ మార్గానికి, మీరు పోయేటువంటి మార్గానికి, ఆ సాధన మార్గంలో ఎంతవరకు మీకు తోడ్పడ్డది? అమ్మ గురించి నాకు తెలిసినప్పుడు తెలిసి నేను దీపారాధన కూడా చేయలేదు అంది అమ్మ. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అమ్మ తెలిసి దీపారాధన చేయలేదు, నేను దీపారాధన చేయాలని తెలిసి కూడా నేను కూడా ఎప్పుడు చేయలేదు. నేను ఏ అర్చన చేసిన వాడిని కాదు. మరి రంగారావు గారు అబ్బాయి ఉండి ఇలా ఉన్నాడు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ నాలో ప్రతి క్షణం ఏ పని చేస్తున్నా ఈ ఆధ్యాత్మిక సంబంధమైన ఆలోచన కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా, రకరకాల పనులు చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, నేను ఒంటరిగా ఉన్న ప్రతిసారి నా మనసులో ఇదే ఆలోచన తిరుగుతూ ఉంటుంది. అమ్మ ఒక సందర్భంలో ఒక మాట చెప్పింది అని నేను చదివాను. ఏం చెప్పిందంటే, సామాన్యం నుంచి విశేషాన్ని వేరు చేసుకోవడం సాధన, ఆ విశేషాన్ని సామాన్యమని గుర్తించడం సిద్ధి. అంటే మామూలుగా మిగతా వాళ్ళంతా వేరు, దేవుడు వేరు,
దేవుడి విగ్రహం వేరు, దీని విశేషాన్ని వేరు చేసుకుని ఆరాధించాం. ఈ వేరని అనుకుంటున్న ఈ విగ్రహంలో ఏ దివ్యశక్తి ఉందో అదే ప్రపంచంలో ప్రతి అణువులోనూ ఉంది అని తెలిసినప్పుడు ఈ విశేషమైంది సామాన్యమే కదా అనే అనుభవం కలుగుతుంది. ఇలా కలగడం సిద్ధి అని అమ్మ చెప్పింది. ఈ మాట విన్నప్పుడు నేను చాలా పరవశించిపోయాను. నేనేమి చేయడం లేదని అనుకుంటున్నాను. చేయడం లేదంటే మొక్కుబడిగా చేయడం నాకు ఇష్టం లేదు, మక్కువ పడి చెయ్యాలి. అది చెయ్యాలని నాకు అనిపించట్లా. ప్రసాద్ గారో మరొకరో హాయిగా ప్రదక్షిణాలు చేస్తుంటే వాళ్ళు ఎంత అనుభూతి పొందుతున్నారో నాకు ప్రదక్షిణాలు చేయాలనిపించదే, నాకు పారాయణ చేయాలనిపించదే, నాకు తీర్థయాత్రలు చేయాలనిపించదే అని అనుకునేవాడిని నేను. అనిపించదే అని నిజంగా అంత తపన పడితే చెయ్యాలి అనిపించేది, కానీ చెయ్యాలని మనస్సు కలిగేది కాదు. తర్వాత ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సాధన ఉంటుంది. సాధన అందరికీ ఒకటే కాదు. అమ్మ చెప్పిన మాట సాధ్యమైనదే సాధన. ఏది ఎవరికి సాధ్యమవుతుందో, ఏది ఎవరికి సరిపోతుందో వారికి సరిపోయే విధంగా అమ్మ చెప్పింది అని నాకు అనిపించింది. ఈ సాధ్యమైనదే సాధన అన్న మాట కానీ, తర్వాత కర్తవ్యమే భగవంతుడు అని చెప్పిన మాట కానీ నా జీవితంలో నాకు చాలా ఒక మార్గదర్శక సూత్రంగా, జీవన మార్గదర్శక సూత్రాలుగా ఉపయోగపడ్డాయి. కర్తవ్యంలో భగవంతుడిని చూసే ఒక సంతృప్తిని అమ్మ నాకు అనుగ్రహించింది. అమ్మ ఆలయాలు కూడా ఏర్పాటు చేస్తుంది. అట్లా మరి కొంతమంది వాటి వల్ల కూడా మేము పొందుతున్నాం లాభాలు అని చెబుతున్నారు. కనుక అట్లాంటి ఆలోచనలు కానీ అట్లాంటి విశేషాలు మీ అనుభవాలు కానీ ఎవరైనా మీ దగ్గరికి చెప్పిన వాళ్ళు ఉన్నారా? అట్లా నేనుగా ప్రత్యేకించి అమ్మ ఆలయంలో ఒక్కసారి మేము మా దంపతులను పూజ చేసుకున్నాం. అంతకుమించి విశేషంగా ఎప్పుడు నేనుగా అమ్మ ఆలయానికి వెళ్ళి ప్రత్యేకంగా పూజగా చేసుకున్నది లేదు. చాలా సందర్భాల్లో అందరూ పూజ చేసుకుని నేను కూడా 4 పూలు అమ్మ పాదాలకు సమర్పించిన సందర్భాలు ఉన్నాయి తప్ప, అప్పుడు నాకు అందరూ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా అవకాశం వచ్చింది, అమ్మ మీద ఉండే భక్తి గౌరవాలు ప్రకటించుకునే అవకాశం వచ్చిందనే తప్ప అది ప్రత్యేకమైన పూజగా ఒక అనుభూతి పొంది చేసింది కూడా లేదు. అయితే అమ్మ ఆలయాలు ఎందుకు పెట్టింది అని ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన అనుభూతులు నాకు కలిగాయి. అందరికీ అన్ని మార్గాలు అవసరం కాబట్టి నాకు ఆలయం పెద్దగా ఉపయోగపడకపోవచ్చు, లేదా కొంతమందికి అవసరం లేకపోవచ్చు, కానీ కొంతమందికి ఆలయం అవసరం, ఆలయం వల్ల ఉపయోగం ఉంది. విద్యుత్తు తీగ నిండా విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది, కానీ ఇది మన వినియోగంలోకి రావాలంటే ఎక్కడో చోట దాన్ని కత్తిరించి బల్బులోకో ఫ్యాన్లోకో తెచ్చుకోవాలి, అప్పుడు కానీ ఉపయోగపడదు. అలాగే శక్తి అంతటా ఆవరించి ఉన్న ఒక విగ్రహ రూపంలో కనపడ్డప్పుడు మాత్రమే సామాన్యుడైన వాడికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దృష్టితో అమ్మ ఏర్పాటు చేసింది అని నాకు అనిపించింది. ఈ అనిపించిన దానికి సరిగ్గా సరిపోయే వాక్యం అమ్మ కూడా చెప్పింది. కాలవ నిండుగా ప్రవహిస్తున్న దాహం అయితే దిగటానికి రేవు కావాలి కదా, ఆ రేవులే ఈ దేవాలయాలని మనం పవిత్రీకరించుకోవడానికి కావలసిన దివ్యమైన స్నానఘట్టాలుగా క్షేత్రాలని దేవాలయాలని అమ్మ వర్ణించింది అన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఇట్లాంటివి ఈ అమ్మ చెప్పిన ఈ వాక్యం యథార్థం అనడానికి కావలసిన మంచి ఉపబలకమైన అంశాలు నాకు సాహిత్య రంగంలో లభించాయి. రామాయణ భారతాలు అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రవచనాలు చేస్తున్నప్పుడు అప్పుడు అమ్మ వాక్యం ఇంత గొప్ప మాట చెప్పింది అమ్మని నేను ఇతరుల కంటే ఎక్కువగా తెలుసుకోగలిగే అవకాశం నాకు లభించింది. అందువల్ల ఆలయాల పట్ల నాకు గౌరవం ఉంది, సదభిప్రాయం ఉంది. ఇప్పుడు అమ్మ గర్భవాసాన జన్మించిన వాళ్ళు ఉన్నారు. సరే, సుబ్బారావుని మీరు ఎంతవరకు నాకు తెలియదు, మీరు ఎంతవరకు పరిచయం ఉన్నదో కొంతసేపు మాట్లాడాను. హైమన సరే అమ్మ మీరు వచ్చే నాటికే. ఇప్పుడు రవి ఉన్నాడు. ఈ గర్భవాసాన జన్మించడం అంటే గణపతి ముని ఒక మాట చెప్పాడు, అవతార పురుషులు వారు వచ్చేటప్పుడు వారి పరివారాన్నంతా కూడా వెంట తీసుకొని వస్తారు అని చెప్పి, అలా వెంట తీసుకొని వచ్చిన వాళ్ళల్లో మనం కూడా ఉండవచ్చు, ఎందుకంటే సేవ చేస్తున్న వాళ్ళం కనుక. అయితే ఆ గర్భవాసాన జనించినటువంటి పిల్లలలో ఏదైనా ప్రత్యేకత గమనించారా మీరు? నాకు దాదాపుగా రవి అన్నయ్యతో తప్ప మిగతా వాళ్ళతో సాన్నిహిత్యం లేదు. సుబ్బారావు అన్నయ్య గారు నేను చూశాను, వాళ్ళతో కొద్ది కాలం కలిసి మాట్లాడడం జరిగింది. రవి అన్నయ్యతో ఇటీవలి కాలంలో కొంత సాన్నిహిత్యం ఏర్పడింది. రవి అన్నయ్యలో నేను అమ్మలో ఉన్న ఒక సమన్వయ భావాన్ని, ఒక ఓర్పుని నేను గమనించాను. ఇప్పుడు రవి అన్నయ్య చాలా చిత్రమైన పరిస్థితి అయింది. సంస్థ నిర్వహణలో ఆయన జోక్యం కలిగించుకోవడానికి లేదు, కలిగించుకోకుండా ఉండడానికి లేదు. అలాంటి స్థితి, అది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆ పరిస్థితిని ఆయన చాలా ఓర్పుగా ఎవరికి ఏం చెప్పాలో ఆ మాట చెప్తూ, ఎక్కడికక్కడ తాను నిగ్రహించుకుంటూ, అవసరమైన చోట్ల వివరణ ఇచ్చుకుంటూ, అంత ప్రశాంతంగా ఇది ఒక సాధన మార్గంగా అమ్మ నాకు ఇచ్చింది అనే భావంతో చేస్తున్నారు. కానీ నేను అమ్మగారి అబ్బాయిని కాబట్టి, నేను ఆజ్ఞాపిస్తున్నాను కాబట్టి మీరు అనుసరించవలసిందే అని ఎవరి మీద ఆయన ఆదేశించినట్టుగా నాకు కనిపించలేదు. అప్పుడు అనుకున్నాను నేను, నిజంగా అమ్మ కుమారుడుగా ఆయన ఆ రక్తమాంసాలు పంచుకోవడమే కాదు, ఆశయాన్ని కూడా పంచుకున్నారు, ఆ స్థితిని పంచుకున్నారు అని అమ్మ మరి ఇంతమందికి ప్రసాదించిన ఈ వైభవాన్ని, చాలామందికి అమ్మ అలాంటి స్థితిని, ఓర్పు నేర్పులను ప్రసాదించింది. అమ్మ సన్నిధిలో సాధన మార్గంలో తమకు తెలియకుండానే చాలామంది బాగుపడ్డట్టు వాళ్ళకి తెలియకపోవచ్చు. అట్లాంటిది మరి కుమారుడికి ఇవ్వకుండా ఉంటుందా? అందువల్ల అమ్మ ఆయనకు బాగానే ప్రసాదించింది ఆ ఓర్పు నేర్పులని. నాకు ఆయనతో సంభాషించినప్పుడల్లా, ఆయన సమీపంలో ఉన్నప్పుడల్లా చాలా సందర్భాల్లో అనుభూతి నాకు
కలిగింది. వారి యందు నా మనసులో గౌరవభావం క్రమంగా పెరుగుతూ వస్తుంది. అమ్మ ఇప్పుడు ఏదో ఉన్నాయి మనకు ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతము, ఈ రకంగా మార్గాలు ఉన్నాయి. మనం ప్రాచీన సంప్రదాయంలో కానివ్వండి, ఆ సనాతన ధర్మంలో కానివ్వండి, దాన్ని అనుసరించిన వాళ్ళు చాలా రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయి. అమ్మకి ఏదైనా ఒక సిద్ధాంతం ఉన్నదా, ఒక ఫిలాసఫీ ఉన్నదా? అది ఉంటే ఏమిటి, ఎట్లా మన లోకంలో మన వాళ్ళు అనుసరిస్తున్నారు? మీరు మార్గం అన్నారు కాబట్టి నాకు ఒక మాట గుర్తొస్తుంది. అమ్మ సర్వసమ్మతమైనదే నా మతం అన్నది. అమ్మ దృష్టిలో ఇవన్నీ కూడా ఒకే పద్మానికి ఉన్న భిన్నమైన దళాలు, ఒకే తామర పువ్వులో రకరకాల రేకులుగా అమ్మ దర్శించింది. కానీ ఒకదానికొకటి వైవిధ్యం ఉన్నది తప్ప వీటిలో వైరుధ్యం ఉన్నట్టుగా అమ్మ అనుకోలేదు. యథార్థం కూడా అనిపిస్తుంది మనకి ఆలోచిస్తే. భిన్న మార్గాలు ఒకేలా చూడడం అనేది, ఒకే ఏకత్వాన్ని దర్శించడం అనేది అమ్మ మనకు నేర్పింది. అది భారతీయ సంప్రదాయంలో ప్రధాన అంశం అని కూడా నేను అనుకుంటున్నాను. ద్వైతం చెప్పినా అద్వైతం చెప్పినా మన వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఒకే ఆలోచన ధార, అది భిన్న భిన్న మార్గాల్లో ఉంటుంది. ఎవరు ఏ రూపంలో ఎవరిని పూజించినా ఒకే ఇష్టదైవానికి కూడా చెందుతుంది అనే మాట కూడా మనకు గీతలో కానీ మరో చోట కానీ కనిపిస్తుంది. అందువల్ల అమ్మ కూడా అట్లాంటిదే. ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా. తర్వాత ఇంకొక మాట, అమ్మ చెప్పిన మాటలో గొప్ప మాట, నాకు చాలా ఆనందాన్ని కలిగించిన మాట, ఆచరించేవాడికి ఏ మతమైనా ఒకటే అంది. నేను దానికి ఒక ప్యారడీ తయారు చేసుకున్నాను. ఆచరించని వాడికి కూడా ఏ మతమైనా ఒకటే. కాబట్టి ఆచరణ ముఖ్యం అనేది అమ్మ చెప్తోంది. ఆ ఆచరణ స్థితిని కూడా అమ్మే ప్రసాదించాలి, ఆ శక్తియుక్తులు కూడా అని నేను నమ్ముతాను. అమ్మ అందరికీ ఒకటే. ఒకే అమ్మ ఇంతమందికి ఇన్ని విధాలుగా కనపడుతోంది అంటే ఈ వ్యక్తిలో వచ్చిన మార్పు కూడా కొంత కారణం. కాబట్టి నా మనస్తత్వమే కారణం అమ్మని గురించి నాకు అర్థం కావడానికి. నా మనస్తత్వంలో మొదటి నుంచి ఏంటంటే నాకు సిద్ధపురుషులు, ఆధ్యాత్మికవేత్తలు, గురువులు వీళ్ళ మీద గౌరవభావం ఉన్నది. కానీ ప్రత్యక్షంగా వాళ్ళని ఆరాధించాలి అనే మనస్తత్వం లేదు. వ్యతిరేకత లేదు వాళ్ళ మీద, ప్రత్యక్షంగా వాళ్ళని ఆరాధించాలనే మనస్తత్వం లేదు. అసలు మామూలుగా దైవాన్ని ఆరాధించే మనస్తత్వమే తక్కువ. దైవాన్ని ఆరాధించడం అంటే జీవితంలో అనుసరించడమే నిజమైన ఆరాధన. ఆ చరణాలు పట్టుకోవడం కన్నా ఆచరణ చేయడమే దైవాన్ని మనం సంతోషపెట్టడానికి చేయవలసిన పని అని నేను నమ్ముతాను. యతః ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతః స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అని భగవద్గీతలో కొలికిపూస లాంటి మాట. ఎక్కడి నుంచి సమస్త ప్రాణుల యొక్క ప్రవృత్తి వస్తోందో ఆ దైవాన్ని ఆరాధించాలంటే మనం చేయవలసింది ఏంటంటే మన కర్తవ్యాన్ని మనం నిండు మనస్సుతో నిర్వహించడం వల్ల దైవం సంతోషిస్తాడు అనేదాన్ని పరిపూర్ణంగా విశ్వసించిన వాడిని నేను. అంటే ఈ శ్లోకము దీని అర్థము తెలియక ముందు నుంచి ఆలోచన నాకుంది. తెలిసాక అది మరి కాస్త బలపడింది. అమ్మ సన్నిధికి చేరడం వల్ల దాని మీద మంచి ఒక బలమైన ప్రగాఢమైన ముద్ర, అమ్మ ముద్ర పడింది. దానివల్ల కూడా ఆ భావం నాకు బలపడింది. తర్వాత ఇంకో గొప్ప మాట, చేతులతో నమస్కారం చేయడం కాదు, చేతలతో నమస్కారం చేయాలి అని అమ్మ చెప్పిన వాక్యం కూడా నా మీద చాలా ప్రభావాన్ని చూపించింది. వీటి వల్ల అసలు దైవాన్ని గురించిన ఆలోచన స్వతహాగా నాకు తక్కువ కాబట్టి అమ్మ దైవం అనే ఆలోచన కలగలేదు. అమ్మ దైవం కాదు అని నేను అన్న, కానీ అమ్మ నాకు దైవం, ఇష్టదైవం అనే ఆ రకమైన ఆరాధనా భావం, ప్రేమ నాలో తక్కువ. ఇక గురువు అంటే నాకు మా నాన్నగారు ఒక్కరే గురువు. తర్వాత గురువులు ఇంతమంది ఉంటారని నేను అనుకోను. గురువు అంటే జ్ఞానమే గురువు. గురువుల దేహాలు ఎన్నైనా ఉండొచ్చు. ఈవేళ చాలామంది సిద్ధపురుషులు కనపడతారు, ఎవరికి వాళ్ళే గురువు కావచ్చు. వాళ్ళందరూ గురువుల యొక్క ప్రతినిధులు. ప్రతి వ్యక్తికి ఓ గురువు ఉంటాడు. నాకు గురువు ఎవరైనా ఉన్నారు అంటే జన్మనిచ్చి, ఈ దేహాన్నిచ్చి, సంస్కారాన్ని ఇచ్చి నన్ను నడిపించిన మా తండ్రి గారే నాకు విద్యా గురువు, ఆధ్యాత్మిక విద్యా గురువు కూడా. కొంతమంది అమ్మా నువ్వు దైవానివి, నా ఈ పని పూర్తి చేయాలి అంటే నీకు ఆ నమ్మకం ఉన్నదా అని అడిగింది. ఉన్నదమ్మా అంటే, అయితే నీ పని అయి తీరు ఉండాలి కదా నాన్న అని అంది. కనుక అమ్మను గురించి దైవంగా మీ ఆలోచన ఏంటి, వాళ్ళ ఆలోచనల్లో భాగంగా? చాలా చాలా లోతైన ప్రశ్న ఇది, కొంచెం జటిలమైన ప్రశ్న కూడానండి. ఎందుకంటే ఇందాక నేను అమ్మ నాకు దైవంగా అనిపించట్లేదు, అలాగే గురువుగా కూడా అనిపించట్లేదు అన్నాను. అనిపించట్లేదని అనిపిస్తూనే చాలా సందర్భాల్లో అమ్మ చిత్రమైన అనుభూతులు కూడా కలిగిస్తుంది. అమ్మ చెప్పిన వాక్యాలు వింటున్నప్పుడు, అమ్మ ప్రబోధాలు వింటున్నప్పుడు, ప్రత్యేకించి ఒక కల్ట్ లాగా అమ్మ దగ్గర, ఓ కల్ట్లో చేరినట్టుగా మనం అమ్మ దగ్గర చేరకపోయినా కూడా సృష్టిలో ఉన్న సకల జీవరాశులకి అందరికీ ఉపయోగపడే ప్రబోధాలు అమ్మ చేసింది అనేది తెలుస్తుంది. ఏ స్థాయికి చెందినవాడైనా, వాడు ఆర్తుడో, జిజ్ఞాసో, జ్ఞానో ఎలా అనుకున్నా కూడా. అందువల్ల అమ్మ గురువు కాదా అంటే కాదని కూడా చెప్పలేం. అలాగే దైవం కూడా. మామూలుగా మన సంప్రదాయం ఏం చెప్తుందంటేనండి, దైవానికి ప్రధానంగా ఏదో షడ్గుణైశ్వర్య సంపన్నుడు శాస్త్రం అలా చెప్పినా సంప్రదాయం సారాంశంగా మనం అర్థం చేసుకుంటే సర్వజ్ఞత్వం, సర్వ అంతర్యామిత్వం, సర్వశక్తిమత్వం ప్రధానంగా దైవానికి ఉంటాయని. దైవానికి తెలియని విషయం లేదు.
చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్ని విషయాలు తెలుస్తాయి. అమ్మ జీవిత చరిత్రలో చాలా ఉన్నాయి అట్లాంటి ఘట్టాలు. భూకంపాన్ని ముందుగా చెప్పడం, 1 సంవత్సరంలో కాలగమనం 2 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది అనే దాన్ని అమ్మ చాలా ముందుగానే గుర్తించి 31 రాత్రి డిసెంబర్ 31 రాత్రి సరిగ్గా 12 గంటల సమయానికి మనం గడియారాలు దిద్దుకోవడానికి వీలుగా అంతగా సమయపాలన చేసే అమ్మ 12 గంటల 2 నిమిషాలకు వస్తే, మరునాడు దినపత్రికల్లో ఈసారి మాత్రం సంవత్సరం 2 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైందని శాస్త్రవేత్తలు కాలాన్ని తర్వాత గుణించి చెప్పడం, మరి అమ్మ కాలస్వరూపిణనో దైవస్వరూపిణనో నాస్తికుడు హేతువాది కూడా అంగీకరించక తప్పని ఒక చిత్రమైన మహిమది. ఇట్లాంటివి అమ్మ సర్వజ్ఞత్వానికి నిదర్శనాలు చాలా కనపడతాయి. అయితే నాకు కూడా అమ్మ నేను సర్వజ్ఞురాలని అని తెలియచేయడానికే చేసిందో, చాలా చిత్రంగా చేసిందో 1-2 అనుభవాలు, చిత్రమైన అనుభవాలు నాకు కూడా ఉన్నాయి. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మా నాన్నగారు మద్రాసులో ప్రసంగాలు చేసి సర్కార్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతున్నారు. గుడివాడలో దిగి బందరు వెళ్ళిపోవాలి. నేను కాలేజీలో పాఠం చెప్తున్నాను. ప్రకాశ్రావు గారు ఎలక్ట్రీషియన్, ఆయన పంపించింది అమ్మ మిమ్మల్ని రమ్మంటోందండి అని. నేను ఉద్యోగంలో కొత్తగా చేరాను కదా, నేనేదో చాలా స్ట్రిక్ట్గా ఉన్నానని అనుకుని క్లాస్ అయిన తర్వాత వస్తానని కబురు చేశాను. నేను మళ్ళీ 5 నిమిషాల్లో ప్రకాశ్రావు గారు మళ్ళీ తిరిగి వచ్చి వెంటనే రమ్మంటోందండి అమ్మ అన్నారు. సరే క్లాస్ మానేసి ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పి వెళ్ళాను. నేను ఎరా నేను రమ్మంటే క్లాస్ అయ్యాక వస్తానన్నావుట అని అమ్మ మందలించినట్టుగా అడిగింది. నేను అన్నాను, అమ్మ క్లాస్ మానేసి వచ్చాననుకో, నేను రమ్మనగానే నువ్వు క్లాస్ మానేసి వచ్చావా అని అడిగితే ఏం సమాధానం చెప్పేదమ్మా, అందుకని క్లాస్ అయ్యాక వస్తే బాగుంటుందని అనుకున్నాను. కాదులే కూర్చో, ముఖ్యమైన పని ఉండి రమ్మన్నాను అన్నది. కానీ ఆ పని ఏమిటో చెప్పలా. రమ్మన్నది ముఖ్యమైన పని ఉంది, క్లాస్ మానేసి ఎలా రమ్మన్నది పని చెప్పదేమిటో నేను అనుకున్నాను. ఒక 3 నిమిషాల తర్వాత ఎవరో వచ్చి, అమ్మ రంగారావు గారు మీ దర్శనం కోసం వచ్చారు అంటే రమ్మన్నా అన్నారు. ఆయన నన్ను చూసి ఆశ్చర్యపోయారు, ఆయన చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ అమ్మ ఆశ్చర్యపోలేదు. నాన్నగారిని, ఏంటి నాన్నగారు మీరు సరాసరి వెళ్ళిపోతున్నారని చెప్పారు కదా, పైగా నిన్న వెళ్ళిపోవాలి మీరు ఉత్తరం కోసం చూస్తాను, అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఉత్తరమే. మీరు బందరు వెళ్ళి ఉత్తరం రాస్తారనుకున్నాను, వచ్చారు ఏంటంటే నిన్న ప్రయాణం క్యాన్సిల్ అయింది, ఇవాళ టికెట్ తీసుకున్నాను, అది కూడా సర్కార్ ఎక్స్ప్రెస్లో గుడివాడ దాకా తీసుకున్నాను, గుడివాడలో దిగి వేరే ట్రైన్ మారి బందరు వెళ్ళాలి. కానీ బాపట్ల చెవుడు మెలకు వచ్చింది, కిటికీలను చూస్తే బాపట్ల బోర్డు కనపడింది, ఇక్కడికి దిగి ఒకసారి వచ్చి జిల్లెలమూడి రావాలనిపించింది, వచ్చేసాను. ఆయన వస్తున్నట్టు ఎవరికి తెలియదు, ఆయనకే తెలియదు, రావాలనుకోలేదు. అమ్మకి ఎవరు చెప్పారు వస్తున్నట్టు? సరే వస్తున్నట్టు చెప్తే చెప్పారు. ఇది అమ్మ సర్వజ్ఞత్వానికి నిదర్శనం అయితే దీన్ని మించిన ఒక లక్షణం ఆ రోజున అమ్మ చూపించింది నాకు. ఒరే నాన్న, నువ్వు కొత్తగా ఇక్కడ ఉద్యోగంలో చేరావు కదా, మీ నాన్నకి ఆ ఊరు రాగానే ముందు కొడుకుని చూడాలని ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ముందు నన్ను చూడాలని ఉంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళాలా కొడుకు దగ్గరికి వెళ్ళాలా అనే మీమాంస మీ నాన్నకి లేకుండా మన ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం అనుకో, ఒకేసారి ఇద్దరిని చూస్తే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుందిరా అన్నది. నాకు కళ్ళు చెమర్చాయి ఆ మాటకి. అమ్మ దైవం అవునా కాదా అంటే సర్వజ్ఞత్వం ఉన్నా లేకపోయినా, సర్వాంతర్యామిత్వం ఉన్నా లేకపోయినా, సర్వశక్తిమత్వం ఉన్నా లేకపోయినా ఈ ప్రేమతత్వమే దైవము. ఎదుటి వాళ్ళని గురించి ఎలా ఆలోచిస్తోంది, సామాన్య జీవులైన వ్యక్తుల గురించి వాళ్ళకుండే మమకారాల విషయంలో. ఒక సామాన్య వ్యక్తికి కొడుకు మీద మమకారం ఉంటుంది, అదే సమయంలో ఒక ఆరాధ్యమూర్తిగా భావిస్తున్న వ్యక్తిని ముందు చూడడం ధర్మం అనే భావం ఉంటుంది అని మా నాన్నగారు సంప్రదాయం ప్రకారం అమ్మని బాలాత్రిపుర సుందరిని, ఏ బాలాత్రిపుర సుందరిని నేను ఆరాధించానో ఆమె కరచరణాది అవయవాలు ధరించి జిల్లెలమూడిలో కూర్చుంది అని నమ్మిన వ్యక్తి, ఆయనకు అనుభవం కలిగింది. మరి అట్లాంటి వ్యక్తికి అమ్మని చూడకుండా ఇంకేం చేయరు. ఆయన అమ్మని చూడాలి, నన్ను చూడాలి అని ఆయన అనుకుంటారని అమ్మ ఆయన పక్షాన్ని ఆలోచించడం అనేది అది అమ్మ లోకోత్తరమైన ప్రేమకి నిదర్శనంగా నేను భావించి, ఆ ప్రేమతత్వమే దైవత్వం అమ్మలో. ఈ ప్రేమతత్వం పరిపూర్ణంగా ఉన్న వ్యక్తికి సృష్టిలో ప్రతి వ్యక్తి మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు మరి మనకి ఎవరి మీద ప్రేమ ఉంటుందో వాళ్ళ గురించి తెలుస్తుంది. సృష్టి మొత్తం మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ గురించి అమ్మకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఇదే అమ్మ సర్వజ్ఞత్వానికి మూలం ప్రేమే అని నాకు అనిపించింది. అమ్మ సర్వ అంతర్యామిత్వానికి కూడా ఈ ప్రేమే మూలం అని అనిపించింది. మనం టీవీ ఛానల్లో ఏ స్టేషన్ మీద ముళ్ళు కదిపితే ఆ ప్రోగ్రాం మనకు వచ్చినట్టుగా, మరి అన్ని స్టేషన్లకి సంబంధించిన ఛానల్గా అమ్మ హృదయం ఉన్నప్పుడు అమ్మ కనపడంది ఏముంటుంది? అమ్మ కూడా వాళ్ళకి ఆ దర్శనం ఇవ్వాలనుకోవడం, అమ్మ కూడా వాళ్ళకి కనపడుతుంది. అమ్మలో ఈ సర్వాంతర్యామిత్వం కూడా ఉంది అని అనిపించింది. మా తమ్ముడి వివాహం జరుగుతున్నప్పుడు కరెంటు పోతే పెట్రోమాక్స్ లైట్తో నాకు కాలు కాలింది. ఆ కాలు కాలినప్పుడు నాకు ఎప్పుడు అమ్మ కల్లో కనిపించదు. ఆ కాలు కాలితే నేను చాలా బాధపడుతూ ఎవరికీ చెప్పలేదు, ఈవిడికి కూడా చెప్పలేదు, నా భార్యకి కూడా చెప్పలేదు, మా అమ్మకి నాన్నగారికి చెప్పలేదు. ఆ పెళ్ళికి అవసరమైన పనులన్నీ చూస్తున్నాను. రాత్రి నిద్రపోతే నాకు కల వచ్చి ఆ కాలిన కాలు దగ్గర అమ్మ తన చేతితో నివరడం మొదలుపెట్టింది కలలో. ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. సరే తర్వాత సెలవులు అయిపోయి జిల్లెలమూడి వెళ్ళాను. జిల్లెలమూడి వెడితే పెళ్ళి బాగా జరిగిందా అన్న, కాలు కాలింది తగ్గిందా అని అమ్మ అడిగింది. కాలు కాలడం ఏమిటి, తగ్గడం ఏమిటి, పెళ్లి జరగడం ఏమిటి, ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన సంఘటన. ఇట్లా
అమ్మ సర్వాంతర్యామిత్వం అంటే ఇక్కడ లేకపోతే అమ్మకి ఎలా తెలిసింది? ఇది సర్వజ్ఞత్వమే కాదు, సర్వ అంతర్యామిత్వం కూడా. కలలో వచ్చిందా, నిజంగానే వచ్చిందా నాకు తెలియదు. ఆ స్పర్శని నేను అనుభవించగలిగాను. అది కళా మెలకువ కారి బాధపడుతూ ఉన్న స్థితిలో నేను ఆ స్పర్శని అనుభవించగలిగాను. అట్లా అమ్మ సర్వాంతర్యామిత్వం, సర్వశక్తిమత్వం కూడా అమ్మలో నేను అనుభవాన్ని పొందాను. ఎందుకంటే నాకు సంబంధించిన ఒక కీలకమైన సమస్యలో వ్యక్తిగతంగా ఒకప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎవరికి చెప్పుకోలేను, బాధపడ్డప్పుడు నేను తప్పు చేసి ఉంటే ఇది తప్పు అని అమ్మ నిర్ణయిస్తుంది. నేను తప్పు చేయకపోతే నా వల్ల తప్పు జరగలేదు అంటే లోకాన్ని నమ్మక్కర్లా, అమ్మ చెప్తే చాలు అని నా మనసులో అనుకుని, ఇది కూడా అమ్మకి చెప్పకూడదు, తనంతట తనే అమ్మ నాకు చెప్పాలి అనుకుని ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్ళాను. మామూలుగా అమ్మ దగ్గరికి వెళ్తున్నప్పుడు నమస్కారం చేశాను. అమ్మ కూర్చోంది. కూర్చున్నాను. నువ్వు నన్నేదో అడగాలని వచ్చావా అంది. నేను కావాలని అబద్ధం చెప్పాను. నేనేం అడగాలనుకోలేదు నాన్న అని. నువ్వు అడగాలనుకోకపోయినా నేను చెప్తున్నాను నాన్న, నువ్వు బాధపడకు అంది. నేను అడగాలనుకున్నానని అమ్మకి తెలుసు. నేను అబద్ధం చెప్పాను, నేనేం అడగాలనుకోలేదు అన్నాను. నువ్వు అడగాలనుకోకపోయినా నేను చెప్తున్నాను, నువ్వు బాధపడుతున్నావు, నువ్వేమీ తప్పు చేయలేదు, నీ వల్ల ఏం తప్పు జరగలేదు, నువ్వు బాధపడకు, ఇప్పుడే కాదు ఎప్పుడూ నువ్వు బాధపడకు అని అమ్మ. ఇది అమ్మ సర్వశక్తిమత్వానికి నిదర్శనంగా నేను భావించాను. నా మీద ఉన్న ప్రేమతో పాటు నా మనస్సులోకి దూరి అమ్మకి ఎలా తెలుస్తుంది? ఇది ప్రేమ వల్ల కూడా సాధ్యమయ్యేది కాదు, ప్రేమ ఉండొచ్చు. ఇట్లా అమ్మలో ఈ మూడు, మన సంప్రదాయం ప్రకారం దైవానికి ఏ 3 లక్షణాలు ఉంటే దైవం అని మనం భావిస్తామో అవి అమ్మలో ఉన్నట్టు నేను అనుభవం పొందాను. తర్వాత ఈ అమ్మ చరిత్ర చూస్తే ఎన్నో మహిమలు, పులుసు కళాయిలో చేయబెట్టి తిప్పడం కానీ, పొగాకు బేరంలోకి వెళ్ళి సురక్షితంగా తిరిగి రావడం లాంటివి కానీ, పంచభూతాల మీద అమ్మ ఆధిపత్యాన్ని చూపించిన సంఘటనలు. అయితే నాకేమనిపిస్తుందంటే, విఠాల రామచంద్రమూర్తి గారు గొప్ప మాట చెప్పారు. అమ్మ మహిమలు చేయడం కాదు, అమ్మ సన్నిధిలో మహిమలు జరిగాయి అని చెప్పారు. ఆ సమన్వయం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మహిమ అంటే మనం ఏమంటాం, మన సంప్రదాయంలో కూడా భగవద్గీతలో మహత్తు అనేది ఒకటి ఉంది. ప్రపంచం ఏర్పడడానికి మహత్తు కారణం అన్నారు. మహత్తు, అహంకారం, పంచభూతాలు, తన్మాత్రలు కలిస్తే సృష్టి ఏర్పడిందని గీతాచార్యుడు కూడా చెప్పాడు. ఈ మహత్ అంటే సృష్టి యొక్క మనస్సుకు మహత్తు అని పేరు అని నాకు వివరణ దొరికింది. మనకు ఒక మనస్సు ఉంది, సృష్టికి కూడా ఒక మనస్సు ఉంది. టోకు వ్యాపారస్తుడి దగ్గర ఉన్నదే చిల్లర వ్యాపారస్తుడి దగ్గరికి వచ్చినట్టుగా సృష్టికి మనస్సు లేకపోతే మనకు మనస్సు ఉండే అవకాశం లేదు. ఈ సృష్టి మనస్సుకి మహత్తు అని పేరు పెట్టారు. అమ్మకున్నది సృష్టి మనస్సు, కాబట్టి మహత్తు లేకుండా ఎలా ఉంటుంది? అమ్మ దగ్గర మహిమలు ఉన్నాయి. ఆ మహిమలు జరుగుతాయి తప్ప మహిమలు చేయడం కాదంటే అమ్మ కర్తృత్వ భావం లేదు కాబట్టి మహిమలు జరుగుతాయి అని రామచంద్రమూర్తి గారు చెప్పిన వివరణ చాలా గొప్పది అని నాకు అనిపించగానే నాకేమనిపించిందంటే, ఈ మహిమలు జరిగాయి కాబట్టి, లేకపోతే సర్వజ్ఞత్వాన్ని చూపించింది కాబట్టి దైవం అనుకోవడానికి వీల్లేదు. ఇవి లేకపోయినా అమ్మ దైవమే. వీటితో సంబంధం లేకుండా అమ్మ దైవం. మహిమలు ఉంటే దైవం అంటే, ఎప్పుడైనా మహిమ జరగకపోతే దైవం కాదనే అభిప్రాయం ఏర్పడుతుంది. అమ్మ విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా. ఏదో షిరిడి వెళ్ళాను, 2 సార్లు మనం అనుకున్నది జరిగింది, 3వసారి జరగకపోతే షిరిడిలో పవర్ లేదంటే ఎట్లా? అమ్మ డివైన్ పవర్ కాదు, పవరే డివైన్. ఎక్కడెక్కడ దైవత్వం ఉన్నదో అదంతా ఒకటే అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పింది. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని గీతాచార్యుడు ఏది చెప్పాడో అమ్మ అదే మాట చెప్పింది అని నాకు అనిపించింది. కాబట్టి సృష్టిలో అంతటా ఆవరించి ఉన్న శక్తి ఈ రూపంలో కూడా వ్యక్తమైంది అని అనిపించినప్పుడు, నాకు వస్తుతః నా మనస్తత్వంలో ఉండే ఒక లోపం కారణంగా నేను దైవంగా అమ్మని అనుభూతి పొందకపోవచ్చు, కానీ అమ్మ దైవం కాదనగలిగే స్థితి లేదు నాకు. అలాగే నేను ఎవరిని గురువుగా భావించి వారిని అనుసరించే స్వభావం నాకు లేదు కాబట్టి, కానీ అమ్మ గురువు కాదని అనడానికి వీల్లేదు. అట్లా నాలో ఉన్న లోపం కారణంగా నేను అమ్మని గురువుగా దైవంగా చూడలేకపోతున్నాను. కానీ ఎంత లోపం నాలో ఉన్నా గురువు దైవం అనే అమ్మని ఒప్పుకోక తప్పని స్థితి అమ్మ నాకు ప్రసాదించింది. అందువల్ల నాలో భక్తి కంటే అమ్మ మీద పరిపూర్ణమైన విశ్వాసం మాత్రం ఉంది, పరిపూర్ణమైన నమ్మకం ఉంది. అమ్మని దైవంగా అనుకోవాలి అంటే నేనేమనుకుంటానంటే, ఏ కళ్యాణ గుణాలు అమ్మలో ఉన్నాయో, సర్వత్రా ఆవరించిన ప్రేమ, ముఖ్యంగా పేదవాడి గురించి ఆలోచించాలనే ఆలోచన. టూర్ ప్రోగ్రాం వేస్తే నాకు ఏదైనా ఇవ్వాలనుకుని కోరిక ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి, ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏముండదు కాబట్టి నాకు ఇవ్వాల్సింది కూడా వాడికి నేను ఇచ్చి వాడి దగ్గర నుంచి తీసుకుని వాడిని సంతృప్తిపరచాలి, అందుకు ఏర్పాట్లు జరిగితే నేను వస్తాను అనే మాట అనగలిగింది అంటే, నాకు తెలిసినంతవరకు ఇలా అన్న గురువు, ఇలా అన్న దైవం ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, ఎవరు లేరు, ఎవరు కనిపించలేదు. ఇంత ఆలోచన చేసే గురువు, ఇంత బాధ్యత పడే గురువు, ఇది కేవలం తల్లి రూపంలో వచ్చింది కాబట్టి ఆ ప్రేమ అమ్మలో ఉందేమో అని అనిపిస్తుంది. ఈ తల్లిదనమే, ఈ మాతృత్వమే అమ్మలో ఆ విశ్వమాతృత్వంగా ఉన్నది. ఆ దైవానికే నేను, ఆ దివ్యత్వానికే నిన్ను సాగిలపడి మొక్కుతాను మనస్సులో ఎప్పుడైనా. అందువల్ల అమ్మ గురువు, దైవము, మాతృత్వము మూడు కలిసిన ఒక ప్రత్యేకమైన ఒక విశిష్ట రూపంగా, ఒక విశిష్ట తత్వానికే మానవాకృతిగా నేను భావన చేస్తాను.
మీ నాన్నగారిని చూస్తూ మిమ్మల్ని ఒక ప్రశ్న వేసింది అమ్మ. పూర్వం మీరు చెప్పారు, నాన్న శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామానికి రాశారు, లలితా సహస్రనామానికి ఎందుకు వ్రాయలేదు నీకు తెలుసా అని అడిగారు. అంటే మీరు చెప్పారు కనుక అమ్మ ఇదిగో రంగారావు గారు మీ నాన్నగారు రాస్తారని వదిలిపెట్టారా అని చెప్పాను అన్నది. మహాద్భుతమైనటువంటి సన్నివేశం అది. నిజంగా ఒక వాక్యం ఒక 100 పేజీలు వ్యాఖ్యానం చేయదగ్గ మాట అది నిజంగా. అట్లా మీరు వాళ్ళ లోకంలో జిల్లెళ్ళమూడిలో కులపతి గారిని గురించి ఏమైనా ఉండవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఆయన తక్కువ కావ్యాన్ని రాయలే. అట్లాంటి దానికి మీరు ఏదైనా వ్యాఖ్య రాస్తే బాగుంటుందేమోనని నాకు అనిపించి మీకు ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను అన్నమాట. అది కనుక మీరు అమ్మ ప్రసాదిస్తే ఆ రకమైన ఆలోచన చేసి మీరు రాస్తే బాగుంటుందేమో, అది మంచి ఇది కావచ్చు, లోకంలో ముందు తరాలకు బాగా ఉపయోగపడవచ్చును అనేటువంటి ఆలోచన నాకున్నది. చాలా సంతోషం, మీరు దాన్ని అంగీకరిస్తారని నేను కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో మీరు చాలా విషయాలకు చాలా చక్కని సమాధానం ఇస్తూ చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. జై హో మాత. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి లెండి నిద్రను వీడి.